దేవుడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు ఉంటే అడగండి అని అన్నాడు కదా. అడిగితే మరి దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? వారిని పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తాడు. అనగా వారి మీద పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఉంటది. ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ ప్రభావం ఉంటుందో, ఎవరైతే పరిశుద్ధాత్మలో నడుస్తారో వాళ్ళు జ్ఞానము కలిగినటువంటి వారుగా, జ్ఞాన పూర్ణులుగా వాళ్ళు నడుచుకొని అనేక మందికి వెలుగునిచ్చే వారిగా ఉంటారు. పేతురు, యోహానులు, పౌలు, షీలా, యోహాను, స్టెఫెన్ అనేకమైనటువంటి శిష్యులు అనేకమైన విధాలుగా ప్రపంచానికి ఉపయోగపడి ఒక కొత్త దినాన్ని, ఒక నూతనమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి వాళ్ళు అందించారు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం జ్ఞానం అడిగితే ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉండేటువంటి ఎంతో మందికి కొంత ఇంపాక్ట్ అనేటువంటిది అది కలుగు చేస్తుంది.